హాయ్ ఫ్రెండ్స్, కాశీలో ఘాట్ల విహారం బోట్లో జాగ్రత్త చూడండి. పట్టు ఇక్కడ పెట్టడం కాదు, చాలా డిస్టెన్స్. ఇది మణికంఠ ఘాట్ అండి. ఇది ఇక్కడ చూసేటట్లయితే గురుకులం ఉందండి మణికంఠ ఘాట్లోని. స్టూడెంట్స్ ఆ పిల్లలంతా మీరు ఎప్పుడైనా వెళ్ళేటట్టుంటే ఆ పిల్లలకి ఏమైనా వచ్చేది. నెక్స్ట్ అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, డౌన్కి వెళ్తున్న మణికంఠ దీంట్లో ఆ టెంపుల్ కొంచెం వాలి ఉంది కిందకి. అంటే ఇప్పుడు మామూలుగా రావట్లేదు, కానీ వాటర్ వస్తే వాటర్లో కొంచెం కూడా ములుగుతూ ఉంటుందంట ఈ గుడి. ఇక్కడ అంతానా ఇక్కడ చాలా అంటే వీటిని దహనం చేస్తున్నారు, కానీ నేను ఆ వీడియో తీయలేదు. ఈ ఘాట్లు 84 ఘాట్లు ఉన్నాయంట. ఇది లలిత ఘాట్ అండి. ఇక్కడి నుంచే మేము వచ్చి బోట్ ఎక్కాము. మనిషికి 100 రూపాయలు తీసుకున్నారు. ఇటువైపు డౌన్ తీసుకెళ్ళారు, అటువైపు పైకి తీసుకెళ్తే నమో ఘాట్ అంతా వస్తుందంట. కానీ మాది టైం అయిపోయింది. నెక్స్ట్ అంటే ఆర్తి రెడీ అయిపోతుంది, దానికోసం మాకు ఇటు సైడ్ డౌన్ తీసుకువెళ్ళారు. ஆமா நாமம் போடுறேன், நாமம் 3 நாமம் மண்டல மேல போடுறேன். ஆதிபுருஷ் 2 நான் I'll be coming by when God calls me, sends me. அதான் ரீசன். அப்போ God தான் ஆன்சர் கொடுப்பான், நான்லாம் கொடுக்க மாட்டேன். நான்லாம் வரல. వాళ్ళకి నేను కావాల్సింది మేము తెలుగులేనండి. మా అమ్మాయి వెల్కమ్ టు కాశీ యాత్ర, గంగా యాత్ర, గంగా యమున సూపర్గా ఉందండి, చాలా బాగున్నాయండి. మీతో మేము ప్రయాణం చేయడం చాలా ఇంకా గొప్పగా ఉందండి. ఈ యాత్రని చాలా సంతోషంగా గడపాలని, సంతోషంగా ఇంటికి వెళ్ళాలని. అయోధ్య వెళ్ళేసి వచ్చామండి ఆల్రెడీ. ప్రయాగరాజ్ వెళ్ళాం, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంతా చూసుకొని హ్యాపీగా ఇక్కడ మన ఏంటది దహన సంస్కారం దగ్గరికి వచ్చాం, చూసుకున్నాం, బాగున్నాయి. మణికంఠ ఘాట్ వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ సూర్యుని చూడండి, అస్తమించిన టైము ఎంత బాగా కలర్స్ అంతా కనిపిస్తున్నాయో. నాకు చాలా ఇష్టం అలా కనిపిస్తుంటే చూడటం.
देखो उसको भीतर तो आए क्या इधर ठीक है वो देखो उधर बाहर देखो मोबाइल को छोड़ो अभी अपना भी मोबाइल देखो గంగాదేవి చూడండి ఎలాగా గలగల గలగల అన్నట్లు తిరుగుతుంది తల్లి. वो देखो हाथ देखते जाओ बेटा सब जो दिख रहा है ये देखो ना जो आता ज्यादा वो देखो बस यहाँ पे ऐसे घूम जाइए यूं बैठिए यहाँ वो जो व्हाइट मकान दिख रहा है ना बेटा आपके बाबूजी को याद है ना वही चीज है उन्होंने ही बनाया था जिन्होंने टीवी में जितना बच्चा बना वो देखो बेटा व्हाइट कलर बीच में गोल दिख रहा है ना అలాగంటే ఇది చేసి మన ఫ్లైట్ టికెట్ తీసేస్తారు ఫ్లైట్ నేనైతే నృత్యం కదా అది. ఆర్తి టైం ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఉంచేస్తారు. స్టార్ట్ అయిపోయింది. ఘాట్లోని ఆరతి స్టార్ట్ అయిపోయింది. మేము 2 సార్లు ఆరతికి వెళ్ళాము. కొంచెం దూరంగా ఒక బిల్డింగ్ పైనుంచి ఆరతి స్ట్రెయిట్గా చూసాము కూర్చుండే. తర్వాత నెక్స్ట్ డే ఇప్పుడు మేము దిగి దగ్గరగా చూస్తున్నాము.
లేకపోతే నీకెందుకురా బాబు దొక్కుతున్నావు దొక్కుతున్నావు वाटर बॉटल चाहिए बोल रहे हैं किधर इधर है डस्टबिन में डस्टबिन के अंदर से थे हाँ वो अरे उसके अंदर से कहाँ देंगे आपको क्या हुआ क्या डस्टबिन से बोतल कहाँ है? अरे ये ले लो ना पड़ा है हाँ दे दो కొంచెం నీళ్ళు తీసే జల్లిస్కో చాలా కొంచెం తీచర్లు మరిద్దరం ఒక్క ఇదిగా తీయడం ఏంటి చర్లు కొంచెం తల మీద నీళ్ళు జల్లుకుందాం తీసి జల్లుకో నేను తీస్తున్నావు కదా ఇంక ఎందుకు నేను తీయను కొంతమంది అంటే వచ్చేస్తారంటే కదా అయ్యో వాళ్ళు చెప్తారు పర్మిషన్ పేరెంట్స్ అదే వాళ్ళు కుటుంబ సభ్యులు పర్మిషన్తో అదేటండి మంచి చెడ్డ అంతా ఒకటే భగవంతుడు उतरेंगे क्या कितने लोग हैं जाना है ప్రభు ఘాట్ అండి ప్రభు ఘాట్ ఎక్కడ ఓ అక్కడ ఇక్కడ ప్రభు ఘాట్ ఘాట్ల పేర్లు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు కట్టించారా అదే అయ్యి ఉండొచ్చు అసలు ఘాట్లు ఇవన్నీ అంటే ఏంటి బిల్డింగ్స్ అన్ని కట్టారు ప్యాలెస్ అంటే
కానీ ఘాట్లో ఎవరికైనా స్పాన్సర్లు కట్టేసి వదిలేస్తారండి. అక్కడికి వచ్చి వాళ్ళు దహన సంస్కారాలు ఇవన్నీ చేసుకోవడానికి వాళ్ళ కుటుంబీకులు అంటే వాళ్ళ వంశ అది ఘాట్స్ అంటే అదే అంటారా? వాళ్ళు అక్కడికి వచ్చి ఘాట్ అంటే శివ వారణాసి అంటేనే వాళ్ళకి ఒక ప్లేస్ కావాలి కదా. ఇప్పుడు తిరుపతి మనం కాటేజెస్ ఎలా బుక్ చేసుకున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మనిషి పుట్టిన తర్వాత మరణం తప్పదు కదా. ఆ మరణానికి ప్రతి ఇంట్లో ఆ ఇంటి వంశస్థులకి ఘాటు దగ్గర తీసుకొచ్చి చేస్తారు. స్నానాలు అక్కడ పోయినా లేకపోతే ఇక్కడ వచ్చినా వాళ్ళకి సంబంధించి సంస్కారాలు ఉంటాయి కదా, చేస్తారు. అవన్నీ చేస్తారు ఇక్కడ. పిండ ప్రధానం దగ్గర నుంచి మొత్తం ఎవ్రీథింగ్. అన్ని డేస్ వచ్చి ఉండిపోతారంటారు ఇక్కడ. నాట్ ఓన్లీ ఇండియాలో ఉండరాలు, అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. వాళ్ళు అంత ఘాటు కట్టారంటే మంచి వాళ్ళే కదా, చిన్నవాళ్ళేం కాదు, పెద్దవాళ్ళే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మనం ఇండియాలో వెళ్తే అక్కడ పిండ ప్రదానం చేయాలి అని చెప్పేసి ప్రత్యేకంగా ఇండియా వచ్చి వాళ్ళు ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నా అందుకే ఇన్ని ఘాట్లు వచ్చాయంటారా? ఎవరికి ఘాటు అలా కట్టించుకుంటారు అంటే వాళ్ళకి ఆ నమ్మకం లేదు. అదే అవి ఏం చేయాలి? అప్పుడు ఇస్తాం డబ్బులు. ఇప్పుడేమో नमोगट लेकर जाते नहीं है क्या भैया? नमोगट नहीं जाता नहीं होते. प्राइवेट. अरे आरती बहुत समय. हाँ नहीं 10-7 मिनट घाट पर होता है. इधर छोड़ दो मेरे. हाँ जगह रहेगा तो लगा देंगे. जगह लगेगा तो लगा देंगे. हाँ हाँ पार्किंग प्लेस है. అప్పుడు డబ్బులు ఇచ్చేస్తాను. ये वो वहाँ इधर से पानी नीचे से कानता है. నడవలేము లోకల్ జారిపోతే లేదు అంకులు ఉన్నారు కదా, అక్కడే వదిలేస్తారు. ఏదో ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ఉంది కదా, ఇప్పుడు నిన్న మనం ఆర్తికి వెళ్ళాం కదా, అక్కడే వదిలేస్తారు. అందరూ అక్కడే దిగిపోతారు, ఆంటీ అంకులు అందరూ కూడా. ఆర్తి ఇచ్చిన చోట దిగిపోతాం. ఎక్కడ దిగిపోయినా ఓకే అంటాడు. ఇది అదే ప్రాబ్లం. ఆయనకేముంది, మనం నడవలేదు. तैयार रहिएगा. चल लो तुम लोग. हाथ अंदर అక్కడ కూర్చోలేము, పడుకుని అందదురా అండదా పోతే మొబైల్ ఉంది ఎగిరిపోతుంది. వేసి 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 నేను ఫోన్ వేస్తాను. तू क्यों अड्ड में आ रहा है?
ఈ కాశీలో మటుకు నాగసాధువులు చాలా ఎక్కువ ఉన్నారు. నేను అందరికీ తీయలేరు, ఒక్కరికి ఇద్దరికి తీసాను అంతే. అంటే మరి వాళ్ళు శివభక్తులు కాబట్టి వారు వేరేగా ఉంటారు కాబట్టి అది అలా తీయలేదు. నేను సైడ్ నుంచి ఇద్దరికో అలా తీసాను అంతే. ఈ గురువుగారంట 4 సార్లు ప్రయోగరాజులో స్నానం చేశారట చెప్తున్నారు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ. లేదు వస్తే ఇస్తాం.